లెట్ దెం నో అంకుల్, లెట్ దెం నో. ఈడేంద్రా గార్జీలా గరుస్తున్నాడు. 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనివ్వండి అంకుల్, వాట్ ఇస్ రాంగ్? ఏంటి ఇప్పుడు ఏంటా బిల్డప్? ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం 4 కోట్ల మధ్య మాట్లాడుకోవాలి. వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి? దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నేను ఈ రోజు మీడియా ముందు రాకపోతే నేను తప్పు చేశానని అనుకుంటారు అందరూ. అందువల్ల నెక్స్ట్ పాయింట్కి రా. లేదు ఈ పాయింట్లోనే ఉన్నావు అనుకో, గిల్ల గిల్లా కొట్టుకుంటావు. ఇక ఈయన ప్రకాష్ రాజ్ గారు తెలుగుడు కాదు, ఇక్కడ మన గురించి అలా తప్పది. నువ్వు చూసావా? ప్రకాష్ రాజ్ గారు ఇంకొకసారి అయన్నొద్దు, పాయింట్కి రా. నా ఫ్యామిలీ పేరు తీస్తే గారు అనేది ఉండదు ఇంక మీకు. నువ్వు ఎవడం సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు? దుబాయ్లో చూస్తున్నాను. భాయ్ బోల్తే ముజే సలాం కర్తే. నేను అభ్యర్థి, ఐఎమ్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. మీకు దమ్ము సత్తా మగాడనుకుంటే మీరు తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. నా పేరే తీయండి, మా అక్క పేరు, మా తమ్ముడు పేరు, మా నాన్న పేరు, నా ఫ్యామిలీ అని, మా మదర్ని, have some shame and decorum. Of course man, he is my dad. అర్థమై చావట్లా, అదేదో తెలుగులో ఏడు. నా కోసం మా నాన్న అడుగుతాడు, మా అక్క అడుగుతుంది, నా తమ్ముడు అడుగుతాడు. నువ్వేదో పెద్ద పీకుడు గడు అనుకున్నాను. రేపు మా వైఫ్ ఫోన్ చేయొచ్చు, ఏమండి మా ఆయన నిలబడుతున్నారు, నేను మంచు విష్ణు వైఫ్ ని, మా ఆయనకు ఓట్ వేయండి అని. తప్పేంటి దాంట్లో? తప్పేంటి? అయ్యయ్యో సానుభూతి వద్దురా. బ్రదర్ మీరు ఏ ఛానల్? TV9. నేను ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని? ఏ నీకు తెలీదా? మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల తూటాలు పేలాయి. ఏం మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword is bites the sword. అపరిచితుడు అని ఒక సినిమా వచ్చింది రజనీకాంత్ గారు, దాంట్లో విక్రమ్ గారు యాక్ట్ చేశారు. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఒక సెకండ్కి మామూలుగా ఉండి ఇంకో సెకండ్ అని ఉంటాడు. అలాగే ఉంది ఆ వీడియో చూస్తుంటే. కన్సిస్టెన్సీ లేదు ఆయనకి. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. నన్ను పెంచింది తెలుగు తల్లి, తెలుగు భాష. నేషనల్ అవార్డు తీసుకొచ్చానయ్యా, గర్వించదగ్గ పని చేశాను. అవార్డులు ఆయనది ఇచ్చాడా? ఇక్కడ ఎవడు తీసుకొచ్చా అంటే రామారావు గారి కన్నా, నాగేశ్వరరావు గారి కన్నా, మా నాన్నగారి కన్నా, చిరంజీవి గారి కన్నా గొప్ప నటుడు ఆయన. కొంచెం ఓవర్ గాలే, నాకు కూడా అదే అనిపిస్తుంది. నరాల్లో నటన ఉంది అంటాడు ఆయన. నటన ఉండాల్సిందే ముఖంలో, నరాల్లో కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. శిరస్సు వంచి నమస్కరిస్తానంటాడు. అంటే శిరస్సు ఉంచేసి నమస్కరించేది కాలు కింద ఊడిపోతారా? ఆయనకి ఏదో సెన్స్ లేకుండా ఏదో పాపం ఆయన తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అరే తుప్పా చదవా. కానీ అతను ఓటు 99% షూర్ ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళిందని నాకు తెలిసి. విష్ణు ఏమన్నావు? అతని పేరెంట్స్ తెలుగు వాళ్ళు, కానీ అతను తమిళవాడు అన్నావు. ఇది తప్పు. అక్కడే పుట్టాడు కాబట్టి తమిళవాడైతే స్ట్రైట్ గా అడుగుతున్నా, నువ్వు ఎవరివి? సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఎక్కడ పుట్టావు? మద్రాసులో పుట్టావు. పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో చదువుకున్నావు. అంటే అది రామ్. మీ అమ్మగారు నాన్నగారు మాత్రమే తెలుగు వాళ్ళు. యు ఆర్ ఏ తమిళియన్ అనాల్సి వస్తుంది. తప్పు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరినీ సమానంగా గౌరవించండి. అసలు ప్రకాష్ రాజు నువ్వు కలిసి తెలుగు ఎగ్జామ్ రాస్తే ప్రకాష్ రాజుకి 90 మార్కులు వస్తాయి, నీకు పాస్ మార్కులు కూడా రావు. మీ ఇద్దరిని సినిమాలు చూడని వాళ్ళ దగ్గర తెలుగు మాట్లాడిస్తే ప్రకాష్ రాజుని తెలుగోడు అంటారు, నిన్ను తెలుగు నేర్చుకోమంటారు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్.
ఇక్కడ హాయ్ హాయ్. ఇప్పటికీ 1,15,000 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక 1 hour బ్యాక్ చెప్పారు. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార్ సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే. సర్లే మావా. నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కన్నప్ప కథ. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది, నోట్లోంచి నీళ్లు పోసేది వాళ్ళు ఒప్పుకోలే. చిటికలే ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి. నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు సగం ఉన్నాడు. చూసేవా సుగ్రీవా వీడి మిట్టమిట్టలు. తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. యు గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? ఈ నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? టాక్, ఈ అప్రిసియేషన్, ఈ కలెక్షన్స్ నిజంగానే ఇట్స్ అ రియల్ హార్డ్ టు బిలీవ్. అవునా? అబ్బా, కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంది, బట్ ఇట్స్ స్లోలీ డార్నింగ్ ఆన్. నాకు ఒక్కొక్కరు కంగ్రాచులేట్ చెప్పడం, ఎంజాయ్ ద సక్సెస్ అని చెప్పడం. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ద వే దే అప్రిషియేటింగ్ ఇది, యూనో, ప్రతి నటుడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీకు పర్సనల్గా ఫోన్లు చేయటమే కాకుండా వాళ్ళు పర్సనల్గా మేము మీడియా వాళ్ళని కలిసినప్పుడు కూడా కన్నప్ప బాగుందంట కదా. రుకో జరా సబర్ కరో. పేరుకు మాత్రము ఇంకా మంచు విష్ణు చెప్పేది ఏమంటే, పేరుకు మాత్రము కన్నప్ప పేరు పెట్టినాడు, లోపల మొత్తం ఐటమ్ సాంగ్స్. అదేదో ఆ మోహన్ బాబు వచ్చేటప్పుడు అయితే జైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తా అంటాడు. అది హాలీవుడ్ సినిమా అనుకున్నాడా, భక్తి సినిమా అనుకున్నాడా? చాలా మంచి టాక్ వచ్చిందంట కదా, మా దగ్గర ప్రస్తావిస్తాం. చాలా మంది పెద్దవాళ్ళు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సార్లు అడిగారు ఎలా ఉంది. శ్రీకాంత్ అక్కడ నుంచి ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ పొలిటికల్ మెటీరియల్ అంటారు. వెరీ గుడ్. వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, నాకా లేదు. ఫాదర్ ఇస్ a different person, I am a different person. ఫాదర్ అంటే అంత గ్రాట్యూడ్ అంటే మిమ్మల్ని బోల్డ్ అంత డబ్బు తగలబెట్టి మిమ్మల్ని హీరోలు చేసినందుక? ఎందుకు ఫాదర్ అంటే అంత గ్రాట్యూడ్ అంటే మిమ్మల్ని బోల్డ్ అంత డబ్బు తగలబెట్టి మిమ్మల్ని హీరోలు చేసినందుక? అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.